ఓకే, మిగతా సైలెంట్లో ఉండాలి ఒక్క నిమిషం. ఓకే, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఒకసారి చెప్పండి, నాకు స్లైడ్స్ మూవ్ అవుతున్నాయి కదా? రైట్ 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 రైట్, ఓకే. ఓకే, నౌ లిజన్. కరెక్ట్గా బై 11:20 కాగానే చెప్పండి అమ్మా నాకు. ఓకేనా, 11:20 అయితే చెప్పండి, ఎందుకంటే అప్పుడు మనకు కొంచెం డిస్కస్ చేసుకోవడం టైం ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే కంపారిజన్ బిట్వీన్ ర్యాంకిన్ అండ్ కార్నాట్ సైకిల్. అంటే ర్యాంకిన్ సైకిల్ కి కార్నాట్ సైకిల్ కి ఏంటి డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండాలి అబ్బాయి, మ్యూట్ ప్లీజ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే పారామీటర్ ఫస్ట్. పారామీటర్, కార్నాట్ సైకిల్, ర్యాంకిన్ సైకిల్. ఓకే, ఇలా ఉన్నాయి. సో వీటిల్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టీఎం మనం చూడండి, మీన్ టెంపరేచర్ అంటాం దాన్ని. ఓకే, ఈ మీన్ టెంపరేచర్ పారామీటర్స్ లో మీన్ టెంపరేచర్, ఎఫిషియన్సీ, వర్క్ డన్, నెట్ వర్క్ డన్, ఎస్ఎస్సి, అలాగే సైజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఆర్డబ్ల్యూ. ఆర్డబ్ల్యూ అంటే రేషియో ఆఫ్ వర్క్. ఓకే, సో ఈ వర్క్ రేషియో అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఓకేనా, నేను స్లోగా వెళ్తాను, ఇబ్బంది ఏం లేదు. రైట్, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మీన్ టెంపరేచర్ కనుక చూసినట్లయితే కంపారిజన్ కార్నాట్ సైకిల్లో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ర్యాంకిన్ సైకిల్. చూడండి, కార్నాట్ సైకిల్లోనేమో మోర్ అని రాసింది, ర్యాంకిన్ సైకిల్ చూస్తేనేమో మనకి లెస్ అని రాసింది. ఓకేనా, ఇక అలాగే ఎఫిషియన్సీ. ఇక ఎఫిషియన్సీ కనుక మనం చూసినట్లయితే కార్నాట్ సైకిల్లో ఎక్కువగా ఉంటుంది ర్యాంకిన్ సైకిల్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే, అలాగే వర్క్ డన్ చూస్తే, కానీ వర్క్ డన్కి వచ్చేసరికి విషయం చూసారా, ఇక్కడ మోర్ వర్క్ డన్. ర్యాంకిన్ సైకిల్లో వర్క్ డన్ బాగుంటుంది, కార్నాట్ సైకిల్లో వర్క్ డన్ తక్కువగా ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఇక్కడ రాశారు చూడండి, ఇన్ ర్యాంకిన్ వర్క్ డన్, నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ టర్బైన్ మైనస్ వర్క్ కంప్రెషన్. అది డబ్ల్యూసి ఉంటుందండి అక్కడ, మీకు కనపడకపోవచ్చు మేబీ. డబ్ల్యూటీ మైనస్ డబ్ల్యూసి మనం నిన్న క్యాలిక్యులేషన్ పార్ట్లో చూసాం. వర్క్ డన్, నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ టర్బైన్ వర్క్ డన్ మైనస్ కంప్రెషన్ వర్క్ డన్ అని. ఇదిగో చూడండి ఇక్కడ. ఓకే, అండ్ నౌ హియర్ ఇన్ కార్నాట్ నెట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వర్క్ డన్ నెట్ వర్క్ టర్బైన్ మైనస్ వర్క్ కంప్రెషన్. సో దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ పంప్ లెస్ దెన్ కంప్రెసర్. పంప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, పంప్ అనేది ఎప్పుడు కూడా కంప్రెసర్తో పోలిస్తే పంప్ వర్క్ ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది థర్మల్ కండక్షన్లో. ఓకే, ఇక ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అంటే మనం ఆల్రెడీ చూసాం, మనం స్పెసిఫిక్ ఇది స్టీమ్ కన్జప్షన్ అని. ఓకే, ఈ స్పెసిఫిక్ స్టీమ్ కన్జప్షన్ కనుక చూసినట్లయితే మనం కార్నాట్ సైకిల్లో ఎక్కువగాను, ర్యాంకిన్ సైకిల్లో తక్కువగాను ఉంటుంది మనకి. ఓకే, అలాగే సైజ్ ఆఫ్ ప్లాంట్. ఇక సైజ్ ఆఫ్ ప్లాంట్లో మనం చూసినట్లయితే కార్నాట్ సైకిల్ ప్లాంట్ కనుక చూసినట్లయితే చాలా పెద్దగా ఉంటుంది కంపేర్ టు ర్యాంకిన్ సైకిల్. ర్యాంకిన్ సైకిల్తో కంపేర్ చేసి చూస్తే ప్లాంట్ అనేది సైజులో పెద్దగా ఉంటుంది. ఇక వర్క్ రేషియో వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది కార్నాట్ సైకిల్లో, ర్యాంకిన్ సైకిల్లో చూసినట్లయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సింపుల్ ర్యాంకిన్ సైకిల్. ఇక్కడ మెథడ్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. సింపుల్ ర్యాంకిన్ సైకిల్లో మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇంక్రీజింగ్ బాయిలర్ ప్రెషర్. ఫస్ట్ వన్ ఈజ్ increasing boiler pressure. Now I zoom it this one. మీరు చూడండి ఇక్కడ, దిస్ ఇస్ ద ర్యాంకిన్ సైకిల్ పిక్చర్. ఓకే, రైట్. ఇక్కడ చూసినట్లయితే అడియాబాటిక్ ప్రాసెస్, ఆ కరువు లైన్ చూసారా మీరు? ఆ కరువు లైన్ వచ్చేసరికి ఏంటంటే మనకు అది అడియాబాటిక్ ప్రాసెస్ అనమాట. కరువు లైన్ దీన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అడియాబాటిక్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక 1, 2, 3, 4 ఈజ్ ఒరిజినల్ సైకిల్. క్లియర్గా చూడండి, 1, 2, 3, 4 ఈజ్ ఒరిజినల్ సైకిల్. లైక్ హియర్ చూడండి, పిక్చర్లో మనం చూసినట్టయితే 1 to 2, 2 to 3, 3 to 4, అలాగే 4 to 1. ఇది ఒరిజినల్ సైకిల్. యాక్చువల్గా ఈ ఒరిజినల్ సైకిల్కి మనం ఏం చేసామంటే దీనికి ఒక న్యూ సైకిల్ని ఇంప్రూవ్ చేసాం, అంటే మీన్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసాం. ఓకే, మీన్ టెంపరేచర్ని ఎప్పుడైతే నేను ఇంక్రీజ్ చేశానో అప్పుడు సైకిల్ ఏ విధంగా మారిందంటే 1 2 3 ఈజ్ కామన్ పాయింట్, 4 చూసారా, 3 ఒక్కటే చేంజ్ అవ్వాల. ఇక మిగతావన్నీ కూడా సైకిల్లో చేంజెస్ కనిపించినాయి. చూడండి ఒక్కసారి, రెండు పిక్చర్స్ కనిపిస్తున్నాయా? 1 1 అబ్జర్వ్ చేయండి, 1 1 2 2 4 4. ఓకే, 1 1 2 2 4 4.
దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ న్యూ సైకిల్ విత్ ఇంక్రీజ్ బాయిలర్ ప్రెషర్. ఎప్పుడైతే మనం బాయిలర్లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఈ న్యూ సైకిల్ అనేది జనరేట్ అయిపోయింది. దిస్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ. T is called temperature, S is called entropy. Okay, so T is temperature, S is entropy. So TS diagram అంటాం దీన్ని. ఓకేనా? సో ఈ TS diagram ఇక్కడ మనం చూసినట్లయితే look at this WT, that is called, what is WT? Turbine work. WT is turbine work. WP, what is WP? Pump work. WP is pump work. ఇక్కడ చూడండి, పంప్ వర్క్ ఇస్ నెగ్లిజిబుల్. వై? ఎందుకని మనం పంప్ వర్క్ ఇక్కడ నెగ్లిజిబుల్ చేయాలి? కారణం ఏంటంటే 3 సేమ్. ఇక్కడ చూడండి, గ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి పాయింట్ 3లో మనకి ఎటువంటి చేంజెస్ లేవు. ఓకే, మనం ప్రెషర్ ఇంక్రీజ్ చేసినప్పుడు బాయిలర్లో పంపు దగ్గర మనకి ఎటువంటి చేంజెస్ అనేవి కనపడలే ఇక్కడ. ఓకే, కానీ మిగతాయి చూసినట్లయితే మనకి చేంజెస్ కనిపించినాయి. 1 వచ్చేసరికి 1 డాష్ అయిపోయింది, 2 డాష్ అయిపోయింది, 4 డాష్ అయిపోయింది. కానీ 3 మాత్రం అలాగే ఉండిపోయింది. ఓకే, సో దట్ మీన్స్ ఏంటంటే పంపులో మనకి ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి మనం ఈ పంపుని నెగ్లెక్ట్ చేసామన్నమాట. ఓకే, అండ్ దెన్ నెట్ వర్క్ డన్. వి గో ఫర్ నెట్ వర్క్ డన్. ఇన్ హియర్ క్లియర్లీ వి నో వెరీ వెల్ వర్క్ టర్బైన్ మైనస్ వర్క్ పంప్. ఓకే, వర్క్ సైలెన్స్ మ్యూట్లోకి వెళ్ళిపోవాలమ్మా, మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, వర్క్ టర్బైన్ మైనస్ వర్క్ పంప్. ఇక్కడ SSC కూడా అంటే స్పెసిఫిక్ స్టీమ్ కన్జప్షన్ కూడా చాలా లెస్ ఇన్ దిస్ ప్రాసెస్. ప్రెషర్ ఎప్పుడైతే మనం బాయిలర్లో ఇంక్రీజ్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా SSC అంటే స్పెసిఫిక్ స్టీమ్ కన్జప్షన్ అంటాం అనమాట. ఈ స్పెసిఫిక్ స్టీమ్ కన్జప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే సైజ్ ఆఫ్ ప్లాంట్. ఈ సైజ్ ఆఫ్ ప్లాంట్ కూడా డిక్రీజెస్. మనం ఆల్రెడీ కంపారిజన్ బిట్వీన్ కార్నాట్ అండ్ ర్యాంకిన్ సైకిల్లో చూసాం. ఈ కంపారిజన్ బిట్వీన్ ర్యాంకిన్ అండ్ కార్నాట్లో మనం చూసినప్పుడు ప్లాంట్ సైజ్ ఏముంది? ఎక్కువగా ఉంది. ఓకే, ఏది? కార్నాట్ సైకిల్లో. ర్యాంకిన్ సైకిల్లో తక్కువగా ఉంది. సో అందుకని ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సైజ్ ఆఫ్ ప్లాంట్ వచ్చేసరికి మనకి డిక్రీజెస్. అండ్ దెన్ హియర్ QS ఈస్ కాల్డ్ heat supplied, QR is called heat rejected, and Tm is mean temperature, efficiency, and X is dryness fraction. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రాబ్లంలో మనకు ఉపయోగపడతాయి. ఈ యొక్క టర్మ్స్ ఏంటనేది మనకు తెలియకపోతే ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, సో ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి అంటే కంపల్సరీగా మనకు తెలియాల్సిన టర్మ్స్ ఇవి. QS is called heat supplied, QR is called heat rejected, Tm is called mean temperature, and efficiency, this is called efficiency symbol, and X is called dryness fraction. X is called dryness fraction. And now here మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ యారో మార్క్స్ రిప్రజెంట్ అయి ఉన్నాయి. ఏంటి యారో మార్క్స్? కొన్ని పైకి వేసాము, కొన్ని కిందికి గీసాము. ఏంటివి అని అడిగితే ఇంక్రీజెస్, డిక్రీజెస్. ఇంక్రీజ్ అన్నప్పుడు పైకి వేసాము, డిక్రీజ్ అన్నప్పుడు కిందికి వేసాం అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే హీట్ అనేది టోటల్గా మనకి డిక్రీజెస్లో వెళ్తుంది. వర్క్ డన్ పంప్ వచ్చేసరికి ఏంటంటే వర్క్ పంప్ వచ్చేసరికి అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ ద సైకిల్ ఆఫ్ ర్యాంకిన్ సైకిల్ ఇంక్రీజింగ్ బాయిలర్ ప్రెషర్. బాయిలర్లో ప్రెషర్ ఇంక్రీజింగ్ చేసినప్పుడు మనకి ఉన్న డయాగ్రామ్ అనమాట. అయితే మీరు ప్రాబ్లంలో క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంక్రీజింగ్ బాయిలర్ అని మెన్షన్ చేస్తాడు పాయింట్. ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ తీసుకోవాలి. ఓకే, నార్మల్ డయాగ్రామ్ తీసుకోకూడదు. నార్మల్ డయాగ్రామ్ ఎప్పుడు తీసుకోవాలి అంటే నార్మల్గా ఎటువంటి ప్రెషర్ కానీ ఎటువంటి చేంజెస్ అనేవి బాయిలర్లో మనం చూపించకపోతే అప్పుడు మనం ఈ నార్మల్ డయాగ్రామ్ 1 2 3 4 వరకు గీస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు బాయిలర్లో ప్రెషర్ ఇంక్రీజ్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. 1 డాష్ 2 డాష్ 3 is కామన్, 4 డాష్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ బాయిలర్ ప్రెషర్. ఇప్పుడు నేను ఒక బాయిలర్లో ప్రెషర్ ఇంక్రీజ్ చేయటం వల్ల, ఓకే, బాయిలర్లో ప్రెషర్ ఇంక్రీజ్ చేయటం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి క్లియర్గా. జూమ్ ఇట్.
ఇది చూడండి. ఓకే, ఈ స్లైడ్ కనిపిస్తుంది కదా, ఎనీవన్ ఒక్క ఆన్సర్ చెప్పండి నాకు. స్లైడ్ కనిపిస్తుంది కదా, ఇంక్రీజ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ బాయిలర్ ప్రెషర్. స్లైడ్ రాలేదా? No. మీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది చెప్పండి స్క్రీన్ పైన విజిబుల్గా. ఇప్పుడు ప్రెసెంట్ మీరు స్క్రీన్ పైన ఏం చూస్తున్నారు? టేబుల్ గ్రాఫ్ కింద ఇది కనపడలేదా, మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది పర్ఫార్మెన్స్. అవునా? ఇప్పుడు మీకు గ్రాఫ్ అవునా, ఇంకా ఇది ముఖ్యంగా డయాగ్రామ్ ఏం కనిపించలేదా, టీఎస్ డయాగ్రామ్? అందరికి కనిపించలేదా? క్లియర్గా ఫస్ట్ పేజ్. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను సెకండ్ పేజ్ ఫుల్ పెడతాను. ఓకే, ఇప్పుడు ఓకే ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు చెప్పండి అమ్మా, సూపర్ హీటింగ్ అనేది కనిపిస్తుందా? సూపర్ హీటింగ్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందండి స్క్రీన్ పైన? నో. సరే, ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ బాయిలర్ ప్రెషర్ ఏమైనా కనిపిస్తుందా? ఎఫెక్ట్స్ హెడ్డింగ్ ఒకటే కనిపిస్తుందా? ఓకే, అయితే ఇంక్రీజ్ ఇన్ టర్బైన్ వర్క్, ఇంక్రీజ్ ఇన్ పంప్ వర్క్, ఇంక్రీజ్ ఇన్ నెట్ వర్క్, డిక్రీజ్ ఇన్ ఎస్ఎస్ ఏం కనిపించలా? ఓకే, ఇంక్రీజ్ ఇన్ టర్బైన్. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మనం ఓకే ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంక్రీజింగ్ బాయిలర్ ప్రెషర్ టీఎస్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా మీకు. దాని పక్కన డబ్ల్యూటీ అని ఒక ఏరో మార్క్ అప్వర్డ్ డైరెక్షన్ వేసిన గుర్తు కనపడుతుందా? ఓకే, అవే ఎఫెక్ట్స్ అన్నమాట, ఏం లేదు, సింపుల్ థింగ్. ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ బాయిలర్ అంటే ఏంటంటే, డబ్ల్యూటీ మీన్స్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆఫ్ వర్క్ టర్బైన్. దట్ ఈస్ కాల్డ్, మనం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ యారో మార్క్ నేను పైకి చూపించాను అనమాట. అలాగే పంపు వర్క్ కూడా వచ్చేసరికి ఏంటంటే, యారో మార్క్ పైకి ఉంది అంటే అర్థం ఏంటంటే ఇంక్రీజ్ అవుతుందని, కిందికి ఉందంటే ఆటోమేటిక్గా దట్ ఈస్ కాల్డ్ డిక్రీజ్ అవుతుందని. అంటే ఇవి వచ్చేసరికి ఏంటంటే ఎఫెక్ట్స్ అని అర్థం. ఓకేనా, ఆ ఎఫెక్ట్సే మన కింద రాశాము. ఓకే, సో మనకి దీనివల్ల ఇట్లా పోతే ఉపయోగం లేదు. సరే, మనం మన ప్రీవియస్ స్లైడ్స్ వద్దులే ఇక నుంచి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం యాజ్ నోట్స్లో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? హలో, ఈ స్లైడ్స్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది మనకి క్లియర్గా. అదే, ఇప్పుడు ఇంతకుముందు మనకు మూవ్ అయింది కదా, ఇంతకుముందు మనకి స్లైడ్స్ అన్ని మూవ్ అయినాయి కదా, ఇప్పుడు అవ్వట్లేదు. సరే, నేను ఒక్క నిమిషం, 13 నిమిషాలు అయింది. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఆ స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదా. ఓకే, ఈ ఉంటే చెప్పండి అమ్మా, టీఎస్ డయాగ్రామ్లో ఏదైనా చేంజ్ చేస్తుంటే మీరు చెప్పాలి. ఈ ర్యాంకిన్ సైకిల్లో సింపుల్ ర్యాంకిన్ సైకిల్ గురించి తెలుసుకున్నాం కదా. బాయిలర్ ఇంక్రీజింగ్, బాయిలర్ ప్రెషర్ ఇంక్రీజ్ చేసినప్పుడు కొంచెం పాయింట్స్ గురించి తెలుసుకున్నాం మనం. ఓకే, సో దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అలాగే ఒక నిమిషం, స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఎందుకని మీకు స్క్రీన్ షేర్ అవట్లా? నేను హోస్ట్ కూడా నేనే కదా. జూమ్, వెంకీ ఒక ఇద్దరు అడ్మిట్ అవుతున్నారు కానీ వాళ్ళ అటెండెన్స్ కూడా తీసుకోమా, పాపం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఓకేనా, 374-329 వెంకీ, 374-329 అటెండెన్స్ ఇచ్చేయి. 340 ఒకడు అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళకి అటెండెన్స్ నోట్ చేస్తా ఉండు. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది?
ఏం చేంజెస్ ఏం రాలేదా స్క్రీను? అయితే ప్రాబ్లం ఏంటంటే ఉంది. ఓకే. మీరు మళ్ళా స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటారా చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు హలో, ఇప్పుడు అంతే ఉందా? ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ బాయిలర్ ప్రెషర్ వచ్చిందా? వచ్చింది కదా, ఓకే. ఇక్కడ చూడండి, అక్కడ నేను పైన నోట్ చేశా కదా, ఇక్కడ డబ్ల్యూటీ, డబ్ల్యూపీ, వర్క్ నెట్, ఎస్ఎస్సి ఇవన్నీ ఉన్నాయి కదా, అవే ఇక్కడ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనమాట, అంతే, ఏం లేదు అక్కడ. మీరు చూసినట్టే చూడండి, ఇంక్రీజ్ ఇన్ టర్బైన్ వర్క్, ఇంక్రీజ్ ఇన్ పంప్ వర్క్. సైలెంట్ సైలెంట్, నేను మీట్లో పెట్టుకోండి అమ్మా. ఇంక్రీజ్ ఇన్ నెట్వర్క్, ఓకే. ఇక్కడ చూడండి, డిక్రీజ్ ఇన్ ఎస్ఎస్సి, డిక్రీజ్ ఇన్ హీట్ రిజెక్షన్, డిక్రీజ్ ఇన్ హీట్ సప్లైడ్, అలాగే ఇంక్రీజ్ ఇన్ మీన్ టెంపరేచర్. ఓకే. ఇప్పుడు అక్కర్లేదబ్బా, నేను మీ మెయిల్లో పెడతాను ఇవి స్లైడ్, గ్రూప్ లో పెడతా, వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. మీరంతా రిస్క్ తీసుకోవద్దు, ఓకేనా? ఓకే, రైట్ రైట్ రైట్. సో ఓకేనా, డిక్రీజ్ ఇన్ హీట్ సప్లైడ్, ఇంక్రీజ్ ఇన్ మీన్ టెంపరేచర్ ఆఫ్ హీట్ అడిక్షన్, ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ, డిక్రీజ్ ఇన్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ అట్ ది టర్బైన్ ఎగ్జిస్ట్. చూడండి, అవే ఇక్కడ మనం మెషర్ చేసినవే ఇక్కడ రాసాం అనమాట. ఓకే. నెక్స్ట్ క్లాస్లో, హలో, మిగతా వాళ్ళు కొంచెం సైలెంట్లో ఉండాలి. నెక్స్ట్ క్లాస్లో మనం సూపర్ హీటింగ్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? అవి నేను వీడియో తీస్తూ చెప్తాను, ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే, రికార్డింగ్ ఆఫ్.